హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో పనికిరాని వస్తువులతో మనం ఏ విధంగా ఇంట్లో రీయూజ్ చేసుకోవచ్చని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ప్రమిదలు తీసుకున్నానండి. మనకు ప్రమిదలు వాడిన తర్వాత ప్రమిదలలో నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు ప్రమిదల కింద నుంచి అయితే మనకి ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదండి. మనకి ఆయిల్ లీక్ అవ్వకుండా అయితే ఈ టిప్ అయితే చెప్పబోతున్నాను. చూడండి, మనం ఒక బౌల్లో అయితే ఈ విధంగా వాటర్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా వాటర్ తీసిన తర్వాత మనం ప్రమిదలు ఉన్నాయి కదండి, ఆ ప్రమిదలను అయితే ఇక్కడ నీళ్ళల్లో అయితే కాసేపు పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ దాదాపు ఒక 1 అవర్ అయితే మనం వాటర్లో అయితే ప్రమిదల్ని పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఈ విధంగా నీట్గా అయితే వాష్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనం ఈ ప్రమిదలను అయితే తీసి మనం వాడుకోవటం చేయాలి. చూడండి, ఈ విధంగా 1 అవర్ అయితే నేను పక్కన పెట్టేశాను. 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత నేను మళ్ళీ అయితే వీటిని మనం వాటర్లో నుంచి అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్లో నుంచి తీసేసిన తర్వాత మనం ఒక క్లాత్ అయితే తీసుకొని ఈ ప్రమిదల్ని వాటర్ అయితే మొత్తం తుడిచేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వాటర్ని మొత్తాన్ని కూడా ప్రమిదల్లో నుంచి అయితే తుడిచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ప్రమిద వెలిగించుకోవాలి కాబట్టి మనం వాటర్ వల్ల ఆయిల్ పోసుకోవటం వల్ల మనకి ప్రమిద అనేది వెలగదు కదండి. దానికోసం ఇక్కడ నేను ప్రమిదలను అయితే తుడిచేసుకుంటున్నాను తడి లేకుండా. ఇప్పుడు మనం మెయిన్గా అయితే ఈ ప్రమిదల నుంచి ఆయిల్ కారకుండా అయితే మరి ఇంకొక టిప్ అయితే చూడండి. ఇక్కడ మనం ఇంట్లో పౌడర్ వాడతాం కదండి, ఏ పౌడర్ అయినా సరే అండి, మనం వాడే పౌడర్ ఏదైనా సరే ఈ విధంగా పౌడర్ అయితే ప్రమిదల్లో వేసేసుకొని ప్రమిదలకి చుట్టూ కూడా ఈ విధంగా పౌడర్ని అయితే మనం రబ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం పౌడర్ని ప్రమిదలకు మొత్తానికి రబ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఆయిల్ అయితే వేసుకుందాము. మనం దీపానికి అయితే ఏ ఆయిల్ వేసుకొని వెలిగించుకుంటామో ఆ ఆయిల్ని అయితే వేసేసుకొని మనం ఒత్తులు పెట్టేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ విధంగా వెలిగించుకోవటం వల్ల మనకి ప్రమిదల నుంచి ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా మనకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ నేను ప్రమిదలను అయితే వెలిగించుకుంటున్నాను. అగ్గిపుల్ల తీసుకొని మనం ప్రమిదలను అయితే వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా మనకి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంక మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి ఇంట్లో సిజర్స్ ఉంటాయి, చాకులు ఉంటాయి కదండి, అలాంటివి అయితే మనం వాడే కొందైతే వాటికి షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుంది. ఈ విధంగా మనం బయటికి వెళ్ళి పదును పెట్టాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది. అలా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే వీటికైతే షార్ప్ పెట్టుకుందాము. చూడండి, ఇలా చూడండి, మన ఇంట్లో నెయిల్ పాలిష్ అయితే సీసాలు ఉంటాయి కదండి, ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే తీసేసుకొని మనము నెయిల్ పాలిష్ ఈ విధంగా అయితే మనం సిజర్ మీద ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి సిజర్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ 2 వైపులా కూడా మనం సిజర్ కట్ చేసుకునే దగ్గర ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ సీసాను అయితే ఈ విధంగా రబ్ చేసేసేయాలి. ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి సిజర్ అనేది షార్ప్నెస్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల ఇంట్లో పనికిరావనే వాటితోనే మనం ఇలాంటి ఐడియాస్ అయితే చేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే మనీ సేవ్ చేసుకుంటూ మనం యూస్ఫుల్గా అయితే ఈ టిప్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనం బయటికి వెళ్ళి పదును పెట్టిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి కదండి, ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక థర్డ్ టిప్లోకి వచ్చేసాం. చూడండి, ఇక్కడ నేను ఒక నాప్కిన్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా నాప్కిన్స్ కానీ మనకి బట్టలు కానీ ఏవైనా టవల్స్ ఉంటాయి కదండి, అవి మనం ఈ విధంగా మడతలు పెట్టినప్పుడు మనము ఈ విధంగా పడిపోతూ ఉంటాయి కదండి, మడతలు పెట్టినప్పుడు ఈ విధంగా పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా పడిపోకుండా అయితే మనం ఈ విధంగా ఈ టవల్ని అయితే మనం ఏ విధంగా మడత పెట్టుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా టవల్ని అయితే చూడండి, నేను ఇక్కడ మొత్తం టవల్ని పరిచేసాను. ఇక్కడ నాప్కిన్ని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం టవల్ని ఇక్కడ చూడండి అడుగు భాగంకి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. చూడండి, నేను ఎంతైతే మడత పెట్టుకున్నానో ఆ విధంగా ఈ విధంగా నాప్కిన్ అయితే మనం మడత పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మడత పెట్టిన తర్వాత మనము ఒకదాని మీద ఒకటి ఈ విధంగా అయితే మనం ఈ నాప్కిన్ అయితే వేసేసుకోవాలి. చూడండి, మడత పెట్టేసుకోవాలి. చూడండి, ఈ లేయర్లో మనము ఈ మడత అనేది నాప్కిన్ని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి,
మనం కిందకి ఇందాకలా ఒక లేయర్ మడత పెట్టాం కదండి, దాన్ని అనేది ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి కింద చూడండి, నేను ఈ వీడియోలో నేనైతే ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా రోల్ అయితే చేసుకుంటూ రావాలి. చేసిన తర్వాత మనం కింద ఈ విధంగా మడత పెట్టాం కదండి ముందు, ఆ మడత అనేది ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి చూడండి ఈ మడత అనేది కూడా ఎక్కడ కూడా ఊడిపోకుండా మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందని ఈ టిప్ అనేది. చూడండి, మీరు కూడా ఒకసారి ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత మనం వాటర్ని అనేది బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, మనం వాటర్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 స్పూన్ అయితే నేను టీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు. చూడండి, ఈ విధంగా టీ పౌడర్ వేసిన తర్వాత దీంట్లో నేను హాఫ్ లెమన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా మనం పిండేసుకొని వాటర్ని ఈ విధంగా లెమన్ కూడా మనం దాంట్లోనే వేసేసుకోవాలండి. వేసేసిన తర్వాత కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మన ఇంట్లో పసుపు వాడతాం కదండి, పసుపును కూడా చూడండి ఇక్కడ 1.5 స్పూన్ వరకు అయితే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు అయితే పసుపును యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, మనకి టీ పౌడర్, లెమన్ అంతా కూడా పసుపు ఇవంతా కూడా మనకి బాయిల్ అవ్వటం వల్ల దాంట్లో ఉన్నటువంటి మొత్తం పోషకాలన్నీ దాంట్లో వాటర్లోకి అయితే వచ్చేస్తాయండి. ఈ వాటర్లోకి ఇప్పుడు మనం చూడండి, మనకి ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ స్టవ్ అయితే ఆపేసుకొని ఈ వాటర్ని మనం వడబట్టేసుకోవాలి. చూడండి, ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఈ విధంగా అయితే స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ని. చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం దేనికి ఉపయోగిస్తాము అనేసి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ వాటర్ మనకి వేడి వాటర్, అదే విధంగా మనం చల్లారనివ్వకుండా ఈ వేడి వాటర్ అనేది మన ఇంట్లో సింక్స్ ఉంటాయి కదండి, సింక్ హోల్ ఉంటుంది చూడండి, ఈ విధంగా వేసేసుకోవటం వల్ల మనకి సింక్ హోల్ అనేది చాలా లోపల డస్ట్ అనేది మనకి బ్లాక్ అయి ఉంటుంది కదండి, ఆ బ్లాక్నెస్ అంతా పోయి మనకి స్మెల్ రాకుండా సింక్లో మనకి అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ ఇవంతా ఫామ్ అయినా కానీ మనకి మన ఇంట్లో పిల్లలకి బొద్దింకలు అవి వస్తూ ఉంటాయండి సింక్లో నుంచి. వాటి వల్ల మనకి ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది కదండి. ఈ విధంగా వాటర్ మనం యూజ్ చేయటం వల్ల మనకి సింక్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే మన ఇల్లు కూడా వాసన రాకుండా మన సింక్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేయటం వల్ల ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే చాలా బాగా నచ్చాయో కామెంట్లో కామెంట్ చేయండి.